హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో సెర్చ్ ఇన్ రిలేటెడ్ సార్టెడ్ ఏరే ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లంలో మనకి ఒక ఏరే అనేది ఇన్పుట్గా ఇస్తారు అండ్ ఒక టార్గెట్. ఈ ప్రాబ్లంలో నేను టార్గెట్ ఈక్వల్ 0 తీసుకుంటాను. ఇచ్చిన ఏరే అనేది రొటేటెడ్ సార్టెడ్ ఏరే అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 4 5 6 7 ఇది ఒక ఏరే, సార్టెడ్ ఏరే. ఈ ఏరేని k టైమ్స్ లెఫ్ట్ సార్ట్ చేసామనుకోండి, అంటే ఇప్పుడు ఫస్ట్ టైం లెఫ్ట్ సార్ట్ చేస్తే 0 ఇక్కడికి వెళ్తుంది, సెకండ్ టైం అండ్ థర్డ్ టైం. సో ఈ ఇనీషియల్గా 0 1 2 4 5 6 7 ఇలా ఉండే సార్టెడ్ ఏరియా అనేది k టైమ్స్ లెఫ్ట్ సార్ట్ చేసిన తర్వాత ఎలా అయింది 4 5 6 7 0 1 2. ఇదే మనకి ఇచ్చిన ఇన్పుట్. ఓకే, ఈ ఏరియాలో మనకి ఇచ్చిన టార్గెట్ ఎలిమెంట్ అనేది ఏ ఇండెక్స్ దగ్గర ఉందో మనం సెట్ చేసి ఆ ఇండెక్స్ని రిటర్న్ చేయాలి. అదే మన ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని బై యూజింగ్ బైనరీ సెర్చ్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, దానికోసం 2 పాయింట్స్ని తీసుకుందాం. ఒకటి లో, ఇంకోటి మిడ్, ఇంకోటి హై అండ్ ఇంకోటి మిడ్. ఓకే, ఇది లో కదా అండ్ దిస్ ఈజ్ హై. అండ్ ఇప్పుడు మిడ్ అనేది ఎలా కనుక్కుంటామంటే లో ప్లస్ హై బై 2, అంతే కదా. 0 ప్లస్ 6 బై 2 అంటే 3. సో ఇప్పుడు మిడ్ ఎక్కడ ఉంటుంది, 3 అనే ఇండెక్స్ దగ్గర ఉంటుంది, అంతే కదా, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే టార్గెట్ అనేది మిడ్ దగ్గర ఉన్న ఎలిమెంట్కి ఈక్వల్ అయితే మనం డైరెక్ట్గా రిటర్న్ మిడ్ చేసేస్తాం. ఇన్ కేస్ లేదనుకోండి, లో కానీ హై కానీ ఈ పాయింటర్స్ని సమ్వాట్ మనం మూవ్ చేయాలి. ఇది ఎలా మూవ్ చేయాలంటే, ఎలా చెక్ చేస్తామంటే, మిడ్ దగ్గర మనం ఉన్నామంటే మిడ్కి అయితే లెఫ్ట్ సైడ్ కానీ ఆర్ ఐదర్ రైట్ సైడ్ కానీ సమ్వాట్ ఏదో ఒకటి సార్టర్లో ఉంటుంది, ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సార్టర్లో ఉందో లేదా చెక్ చేయడం ఎలా చెక్ చేస్తామంటే, nums of low is less than or equals to nums of mid. అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ సార్టెడ్లో ఉంది అని అర్థం. రైట్ సైడ్ సార్టెడ్లో ఉందో లేదా ఎలా చెక్ చేస్తాం, నమ్స్ ఆఫ్ మిడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ హై, అంతేగా. మనం ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే, మిడ్ దగ్గర డైరెక్ట్గా ఉన్న ఎలిమెంట్ టార్గెట్కి ఈక్వల్ అయితే రిటర్న్ చేసేస్తాం. లేదు అంటే మనం ఫస్ట్ లెఫ్ట్ సార్టెడ్లో ఉందో చెక్ చేస్తాం. ఇన్ కేస్ లెఫ్ట్ సార్టెడ్లో ఉంది అంటే మనం ఏం చేస్తాం, ఇచ్చిన టార్గెట్ అనేది ఆ లెఫ్ట్ సార్టెడ్ సెట్ స్పేస్లో ఉందో లేదో చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం, దట్స్ వెరీ సింపుల్, రైట్. అంటే ఇప్పుడు నమ్స్ ఆఫ్ లో, ఇదే రైట్ ఇక్కడ రాసేసుకోండి, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టార్గెట్ అండ్ టార్గెట్ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ మిడ్. అంటే ఇక్కడ నుంచి ఇది మిడ్ కదా, ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ టార్గెట్ అనేది ఉంది అనుకుంటే ఈ కండిషన్ ట్రూ అవుతుంది, అంతే కదా, సింపుల్. ఇన్ కేస్ ఈ మిడిల్లోనే ఉంటే మనం హైని మిడ్ -1కి మూవ్ చేస్తాం, ఎందుకంటే మనకి ఈ సెట్ స్పేస్ ఇంకా అవసరమే లేదు. ఇన్ కేస్ లెఫ్ట్ సార్టెడ్లో ఉండి ఈ కండిషన్ ఫెయిల్ అయితే మనం ఏం చేయాలి, లెఫ్ట్ సార్టెడ్లోనే ఉంది కానీ మనకు కావాల్సిన టార్గెట్ అనేది ఇక్కడ లేదు, అంటే ఈ సెట్ స్పేస్ మనకు అవసరం లేదు కాబట్టి లోన్ మిడ్ +1 అంటే లోని ఇక్కడికి మూవ్ చేసేస్తాం, అంతే కదా. ఇక్కడ వరకు ఓకేగా. ఇప్పుడు ఇన్ కేస్ అసలు లెఫ్ట్ సార్టెడ్లో లేదు అంటే ఇక్కడ టార్గెట్ ఉందో లేదో మనకు తెలియదు. సో రైట్ సైడ్ సార్టెడ్లో ఉందో లేదో చెక్ చేస్తాం. సో ఇన్ కేస్ రైట్ సార్టెడ్లో ఉంది అంటే రైట్ సైడ్ మనకు కావాల్సిన టార్గెట్ ఉందో లేదో చెక్ చేయాలి, అంతే కదా. ఎలా చెక్ చేస్తాం రైట్ సైడ్ టార్గెట్ ఉందో లేదో చెక్ చేయడానికి, నమ్స్ ఆఫ్ మిడ్ ఈజ్ లెస్ దెన్ టార్గెట్ అండ్ టార్గెట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ హై, అంతే కదా. ఈ కండిషన్ అయితే టార్గెట్ అనేది రైట్ సైడ్ సార్టెడ్లో ఉంది, ఆ రైట్ సైడ్ సార్టెడ్ సెట్ స్పేస్లో ఈ టార్గెట్ ఎలిమెంట్ అనేది ఉంది. సో మనం డైరెక్ట్గా ఏంటి, లోని మిడ్ +1కి మూవ్ చేస్తాం. ఒకవేళ రైట్ సైడ్ స్పేస్లో లేకపోతే
మన హైని మళ్ళీ మిడ్ -1కి మూవ్ చేస్తాం. సో క్లియర్ కదా ఈ కండిషన్స్. ఇప్పుడు ఇదే యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇప్పుడు ఇక్కడ వరకు క్లారిటీ ఉందిగా. ఇప్పుడు ఏంటంటే ఓకే, దీన్ని రేపు మూవ్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మిడ్ ఈక్వల్ కాదు, సో లెఫ్ట్ సైడ్ సార్టర్లో ఉందో చెక్ చేయాలి. సో ఏం చేస్తాం, 4 << 7 సార్టెడ్లో ఉంది. ఇప్పుడు టార్గెట్ మనకి ఎంత, టార్గెట్ ఇక్కడ 0. ఓకే, టార్గెట్ 0 కాబట్టి మనం ఏం చేయాలి, 4 << 0 అండ్ 0 << 7 ఈ కండిషన్ ట్రూ కాదు చెక్ చేయాలి. సేమ్ ఇదే కండిషన్. అంటే జస్ట్ రాస్తున్నా అంటే జస్ట్ ఈ టార్గెట్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ స్పేస్లో ఉందో లేదో చెక్ చేస్తున్నా అంతే. సో లేదు కదా, అంటే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సారీ, ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ అసలు టార్గెట్ అనేది లేదు. సో ఈ సెట్ స్పేస్ మనకు అవసరం లేదు టార్గెట్ చెక్ చేయడానికి. సో నేను డైరెక్ట్గా లోన్ ఇంకా మూవ్ చేసేస్తాను డైరెక్ట్గా ఎక్కడికి, మిడ్ +1కి. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు క్లారిటీ కోసం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు లో ఇక్కడ ఉంది అండ్ హై ఇక్కడ ఉంది, అంతేనా. ఇప్పుడు మిడ్ మనం ఫైండ్ చేయాలి. మిడ్ ఎలా ఫైండ్ చేస్తాం, 6 + 4 అంటే 10. 10/2 = 5. సో ఇప్పుడు మిడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ మిడ్ ఉంది. సో ఇది మిడ్. సో మిడ్ దగ్గర ఉన్న ఎలిమెంట్ టార్గెట్కి ఈక్వల్ కాదా, కాదు. సో లెఫ్ట్ సైడ్ స్పేస్ షార్టెడ్లో ఉందో లేదో చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం, 0 << మిడ్. ఎస్, లెఫ్ట్ సైడ్ సార్టర్లో ఉంది. సో లెఫ్ట్ సైడ్ స్పేస్లో టార్గెట్ ఉందా లేదో చూడాలి. సో ఎలా చెక్ చేస్తాం, 0 << టార్గెట్. ఇక్కడ టార్గెట్ 0 అండ్ టార్గెట్ ఈజ్ మిడ్. నమ్స్ ఆఫ్ మిడ్ అంటే 1. సో ఈ కండిషన్ కూడా ట్రూ. అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ సార్టర్లో ఉంది అండ్ లెఫ్ట్ సెట్ స్పేస్లోనే మనకు టార్గెట్ కూడా ఉంది. సో అంటే ఈ స్పేస్ అంటే లో నుంచి మిడ్ -1 వరకు ఈ మిడిల్లోనే మనకి టార్గెట్ ఉంది. సో హైని మిడ్ -1కి మూవ్ చేసేస్తాను. అంటే ఈ సెట్ స్పేస్ మనకి ఇంకా అవసరం లేదు కదా. సో ఓకేనా, హై ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడు మిడ్ అంటే ఏంటి, 4 + 4/2 ఈజ్ 4. సో మిడ్ కూడా ఇక్కడే ఉంది, అంతేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ టార్గెట్కి ఈక్వల్ కాదు చెక్ చేస్తాం, ఈక్వల్. సో డైరెక్ట్గా రిటర్న్ మిడ్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇంకో టెస్ట్ కేసు ఉంటుంది ఇక్కడ. ఏంటంటే ఇన్ కేస్ ఇచ్చిన ఎలిమెంట్ అనేది ఏరియాలో లేదు అనుకోండి, మనం రిటర్న్ చేయవలసింది -1. ఓకే, ఇది ఏంటనేది నేను డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు 2 పాయింటర్స్ తీసుకోవాలి కదా. ఇంట్లో =0 అండ్ int high nums dot length -1 while low <= high mid is equals to ఇఫ్ ఆ మిడ్ దగ్గర ఉన్న ఎలిమెంట్ మనకు టార్గెట్ అయితే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తాం ఆ మిడ్ని. లేదంటే మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ స్పేస్ అనేది సార్టెడ్లో ఉందో చెక్ చేయాలి, అంతేనా. నమ్స్ ఆఫ్ లో <= నమ్స్ ఆఫ్ మిడ్. లెఫ్ట్ సైడ్ స్పేస్ అనేది సార్టెడ్లో ఉంటే అక్కడ టార్గెట్ అనేది ఉందో లేదో చెక్ చేయాలి. సో నమ్స్ ఆఫ్ లో <= టార్గెట్
and nums of target less than nums of mid. nకి ఈక్వల్ టు పెట్టట్లే ఇన్ కేసు ఈక్వల్ అయితే పైన ఉన్న ఇఫ్ కండిషన్లోనే రిటర్న్ అయిపోయి ఉండదు. సో మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ స్పేస్లోనే ఉంది కాబట్టి హైని మిడ్ -1కి మూవ్ చేస్తాం. అంటే సమ్ సెట్ స్పేస్ మనం తగ్గిస్తున్నాం ఇక్కడ. లేదు అనుకోండి, లెఫ్ట్ సెట్ స్పేస్లో లేకపోతే ఏం చేస్తాం, లోని మిడ్ +1 అంటే లెఫ్ట్ సెట్ స్పేస్ని మనం తగ్గించేస్తాం, మీకు అవసరం లేదు, అంతేనా. అండ్ నౌ లెఫ్ట్ సెట్ స్పేస్లో లేదు అంటే రైట్ సెట్ స్పేస్లో ఉంది. సారీ, రైట్ సెట్ స్పేస్ అనేది సార్టెడ్లో ఉంది. ఇప్పుడు ఆ రైట్ సెట్ స్పేస్లో మనకి ఆ టార్గెట్ ఉందో లేదో చెక్ చేయాలి, అంతే కదా. సో నమ్స్ ఆఫ్ మిడ్ లెస్ దెన్ టార్గెట్ అండ్ టార్గెట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ హై. ఇన్ కేస్ ఈ మిడిల్లో రైట్ సెట్ స్పేస్లో నా టార్గెట్ ఉంది అంటే మనం ఏం చేస్తాం, లో ఈక్వల్స్ టు మిడ్ +1. ఇన్ కేస్ అసలు రైట్ సెట్ స్పేస్లోనే టార్గెట్ లేదు అంటే ఏం చేస్తాము, మనకి రైట్ సెట్ స్పేస్ అవసరం లేదు, లెఫ్ట్ సెట్ స్పేస్ కావాలి. సో హై ఈక్వల్స్ టు మిడ్ -1.